ఓకే మరి స్టార్ట్ చేసేద్దామా రండి మరి. హాయ్ అండి టీం అందరికి కంగ్రాచులేషన్స్. ఓ మై గాడ్, నాకు తెలిసి ఫస్ట్ డేనే అది 6 దాటి ఎక్కడికో వెళ్ళిపోయింది ఆ బాల్, అయితే వెతుక్కోవాల్సి వస్తుంది. సో యా, అంటే చాలా ఇయర్స్ తర్వాత అనుకుంటా కంప్లీట్ ఒక ఎమోషనల్ జర్నీ అనేది చేసినట్టు అనిపించింది. అంటే అన్ని రకాలు ఉన్నాయి, కంప్లీట్ ట్రీట్ లాగా, లైక్ ఉగాది పచ్చడి లాగా రీసెంట్గా అయింది కదా ఉగాది. అంటే అన్ని రకాల ఫ్లేవర్స్ దీంట్లో ఉన్నాయి. గేమ్ ఉంది, ఎమోషన్ ఉంది, అండ్ లవ్ ఉంది, ఫాదర్ అండ్ సన్ మధ్యలో, అండ్ వైఫ్ అండ్ హస్బెండ్ మధ్యలో, అండ్ ఒకటి కాదు. సో సినిమా చూశాను కాబట్టి నేను కూడా చాలా చోట్ల లైక్ ఇలా అనుకోవడం జరిగింది. మళ్ళీ ఎవరైనా చూస్తారేమో అని భయం కూడా వేసింది అనమాట, ఎవరైనా చూస్తే ఏమనుకుంటారు అని. బట్ అందరూ అదే పనిలో ఉన్నారు, ఎవరు చూసేటట్లేరు, అందరూ స్క్రీన్స్ వైపే ఫోకస్ చేశారు. అండ్ స్క్రిప్ట్ విన్నప్పుడే నిజంగా దీన్ని అంతలా నమ్మారా మీరు? అర్జున్ని అంత ఓన్ స్క్రిప్ట్లోనే వినేటప్పుడే ఓన్ చేసేసుకున్నారేమో అనిపించింది నాకైతే. నాకు లాస్ట్ గౌతమ్ గుర్తుందో లేదో తెలియదు, నాకు ఆ లాస్ట్ సీన్ చెప్పిన వెంటనే బ్రిలియంట్ అన్నా. గుర్తుందా నీకు? గుర్తులేదు. ఐ రిమెంబర్. అంటే ఆ లాస్ట్ అది నేను మరి దాని గురించి ఎక్కువ డీటెయిల్స్లోకి వెళ్ళను కానీ ఐ డోంట్ నో వాట్ వర్డ్ ఎగ్జాక్ట్లీ ఐ యూస్డ్, బట్ ఐ టోల్డ్ హిమ్ దిస్ ఇస్ సూపర్బ్ అనేది ఏదో అన్నాను. సో అంటే ఐ న్యూ దిస్ ఇస్ సంథింగ్ ఎల్స్. రైట్ రైట్. అండ్ ఎలా చేద్దాం ఏం చేద్దాం అన్నది ఒకసారి ప్లాన్ చేసుకొని అని అన్నాను. అంటే దట్ ఈస్ లైక్ అ కన్ఫర్మేషన్ ఓన్లీ. బట్ గౌతమ్కి డౌట్ ఉండింది, ఎలా చేద్దాం ఏం చేద్దాం అన్నది. అంటే నా ఉద్దేశంలో సినిమా చేస్తున్నాం, బట్ వెన్ వాట్ అన్నది అన్నాను. గౌతమ్ వాజ్ నాట్ షూర్. బయటికి మెసేజ్ చేశాడు, ఇదేంటి నేను ఇదే కన్ఫర్మ్ అన్నట్టేనా అని, ఎవరికో చెప్పచ్చా లేదా స్టోరీ సార్ చెప్పేసిన తర్వాత బయటకు వచ్చినాక నాకు ప్రొడ్యూసర్ గారు కాల్ చేశారు. ఏమన్నారు, స్టోరీ ఉన్నారు కదా బాగుందన్నారు అన్నాను. బాగుందన్నారా చేస్తా అన్నా, చేస్తానంటే ఏం చెప్పలేదు అన్న. సరే నేను కనుక్కుంటా అన్నా. ఇంకా అక్కడ నుంచి స్టార్ట్ అయ్యి అది చేస్తానన్నట్టే అది. బట్ అక్కడ గౌతమ్ వాజ్ నాట్ చేస్తాను అంటేనే చేస్తాను. అలాంటి విషయాల్లో కమిట్ అవ్వడం కూడా కొంచెం కదా, ముందు కన్ఫర్మేషన్ కావాలి. అండ్ గౌతమ్ అలాంటి విషయాలు తొందరగా కమిట్ అవ్వడు. ఎందుకు వచ్చింది డౌట్లు ఎక్కువ. ఓకే, కానీ ఆ డౌట్లతోనే ఒక క్లారిటీ వస్తుందేమో నాకు తెలిసినంత వరకు కదా. ఈ సినిమాలో ఆయన చాలా పిక్చర్ క్లారిటీ, క్లాసిక్ వస్తుంది, మాస్టర్ పీస్ వస్తుంది. అది వచ్చేసింది ఆల్రెడీ. సో ఆయన ప్రతి విషయంలో చాలా క్లారిటీగా ఉన్నారు అనిపించింది నాకైతే, ప్రతి సీన్లో. నాట్ ఈవెన్ లైక్ అంటే ఒక్కొక్కసారి మనం ఒక్కొక్క సినిమా కొన్ని ఎమోషన్స్తోనే చూస్తూ ఉంటాం. స్పోర్ట్స్ బ్యాక్గ్రౌండ్ అంటే బ్యాక్డ్రాప్లో ఒక సినిమా వస్తుందంటే అదే కంప్లీట్గా ఉంటుంది. బట్ దీంట్లో అలా కాదు, స్పోర్ట్స్తో పాటు చాలా ఎమోషనల్ జర్నీ ఉంది. లైక్ ఎన్ని చోట్ల అంటే అన్ని చోట్ల కనెక్ట్ అయి ఉంటాం. ఇందాక అంటే వేరే ఇంటరాక్షన్లో చెప్పేటప్పుడు లెక్క పెట్టుకోవడానికి వేలు సరిపోలేదు ఎన్ని మంచి సీన్స్ ఉన్నాయనేది. ఆ రేంజ్లో ఉందన్నమాట ఫిల్మ్. అండ్ ఎస్పెషల్లీ మీరు ఇచ్చిన ట్రీట్మెంట్, ఇప్పటివరకు సినిమాలు చూసి మాకు ఒక ట్రీట్మెంట్ అలవాటు అయిపోయింది, అలా ఉంటుంది ఇలా ఉంటుంది. బట్ వైఫ్ అండ్ హస్బెండ్ మధ్యలో ఆ రిలేషన్షిప్ అనేది అంత మెచ్యూర్డ్గా చూపించడం అనేది గొప్ప విషయం. ఆ ప్రేమ ఉన్నా కూడా కొన్ని సందర్భాల్లో సినిమా చూసి కూడా నేను చూసే వాళ్ళ కోసం దాయాలంటే కష్టం అయిపోతుంది నాకైతే. యా, సో మీరు చెప్పేది ఏదైనా ఉంటే స్పాయిల్ ఉంటే మేము అప్పుడే చెప్పేస్తాం, మీరు ఎడిటింగ్లో తీసేద్దాం మనం. ఓకే, సో వీళ్ళిద్దరి మధ్య ఆ రిలేషన్ గురించి అంటే చాలా హోంవర్క్ చేసి చాలా దాని గురించి ఆలోచించి పెట్టినట్టు అనిపించింది. యూజువల్లీ ఇలా ఉండదు కదా, కోపం చూపించే భార్య ఉంటారు, బట్ ప్రేమ కోపం చూపించే భార్య కనిపించింది ఇందులో. అవునా? ఓకే, అలా కాదండి. అంటే స్టోరీ నేను చాలా టైం తీసుకొని రాసిన స్టోరీ ఇది. ఓకే, సో ఐ థింక్ మోర్ దెన్ 4 years అనుకుంటా. కథ ముందుకెళ్ళేది నాకు తెలిసి చాలా ఆర్గానిక్గా వెళ్ళిందని నా ఉద్దేశం. అంటే వాళ్ళ మధ్య సీన్స్ అంటే మీరు చూస్తున్నది ప్రాబ్లీ నేను రాసిన 4th or 5th వర్షన్ అయ్యి ఉండొచ్చు ఒక్కొక్క సీన్. కొన్ని దాంతోనే ఉండి బ్యాక్ అండ్ ఫోర్త్ ఆలోచించి కొన్ని చేంజెస్ చేసుకోవడం వల్ల కొంచెం రిఫైన్ అవుతుంది కదా, అలా వచ్చిన సీన్స్. మీరు ఇందాక ఎమోషనల్ అంటున్నారు కదా, సో బేసికల్లీ ఏంటంటే ఎమోషనల్ అంటే ఇప్పుడు మనకు బాగా క్లోజ్గా ఉన్న వాళ్ళకి ఏదైనా ప్రాబ్లం వస్తే మనం ఎమోషనల్ అవుతాం, వాళ్ళతో ఎంపథైజ్ చేస్తాం, ఏదైనా అవుతాం. ఒక కథ మొదలైన తర్వాత క్యారెక్టర్తో పాటు ట్రావెల్ చేస్తూ వాళ్ళకి వచ్చే కష్టం మనకు వచ్చే కష్టం అని బాధపడడం ఈజ్ అల్టిమేట్ అచీవ్మెంట్ ఫర్ ఎనీ ఫిల్మ్ మేకర్. సో అది బాధ కూడా కాదు. అంటే మనకు తెలుసు థియేటర్లో ఉన్నాము, అదే సీన్ మళ్ళీ ఇంకో 2 గంటలు ఇంకో షోలో మళ్ళీ వస్తుంది అని తెలుసు, దానికి ఒక ఎండింగ్ ఉంటుంది అని తెలుసు. అన్నీ ఉన్నా సరే ఇన్వాల్వ్ అయ్యి ఆ ఎమోషన్ అనేది ఎవోక్ చేసినప్పుడు సంథింగ్
అంటే మాకు చాలా క్రియేటివ్గా చాలా సాటిస్ఫాక్షన్ అది. సీరియస్లీ అది ఒక సినిమా అని తెలుసు, కాసేపట్లో అయిపోతుందని తెలుసు, నాని గారు ఇంకో సినిమా చేస్తున్నారని తెలుసు, ఇన్ని తెలుసు. బట్ నానిని అర్జున్ గానే చూడడం, యూనో శ్రద్ధాని సారాగానే చూడడం, యూనో రోహిత్ని లైక్ రోనిత్ని మన నానిగానే చూడడం అనేది, అండ్ అలానే పెట్టుకొని మళ్ళీ మనసులో అలానే పెట్టుకొని బయటికి రావడం అనేది గొప్ప విషయం. ప్రేక్షకులు అందరూ అదే చేస్తున్నారు ఇప్పుడు. సో అర్జునే కనెక్ట్ అవుతున్నాడు ఆ రేంజ్లో. అంటే నాని గారు డెఫినెట్గా బాగా పర్ఫామ్ చేస్తారు, అందరికీ తెలిసిన విషయం, అందుకే న్యాచురల్ స్టార్ అని వచ్చింది. సో బట్ అర్జున్ని ఓన్ చేసుకోవడానికి ఏమైనా టైం పట్టిందా, లేకపోతే ఇమీడియట్గా దాంట్లో వెళ్ళడం జరిగిందా, ఏం జరిగింది? కాదు చెప్పిన వెంటనే ఓన్ చేసుకున్నట్టే ఒక రకంగా దానికి ఫీల్ అయ్యాను. అంటే తను చెప్తున్నప్పుడే ఫస్ట్ 4 సీన్లు అప్పుడు మొహం లేనివాడిని చూశాను అర్జున్ ప్లేస్లో. ఐ థింక్ 5వ సీన్ నుంచి నేను వెళ్ళిపోయా. అంటే మీరు సారీ న్యాచురల్ స్టార్ అంటున్నారు మీరు, యాక్చువల్లీ మనం సినిమాలో న్యాచురల్ స్టార్ అనేది కూడా రాయలేదు. సో ఆయన క్యారెక్టర్ ఎలా ఓన్ చేసుకున్నారంటే న్యాచురల్ స్టార్ వద్దని చెప్పి తీపిచ్చేశారు. ఈ సినిమాకి ఇది కరెక్ట్. సో ఇక్కడ నాని కాదన్నమాట, అర్జునే. నాని గుర్తొచ్చే ఏ విషయం కూడా వద్దనుకున్నాను. బట్ ఇక్కడ నాని కూర్చున్నారు కాబట్టి నేను అలానే అర్జున్తోనే మాట్లాడుతున్నాను అనాలి. మీరు అదే ఫాలో అయిపోండి. సో డెఫినెట్గా యూనో అర్జున్లోకి వెళ్ళడానికి అంటే మీరు బాగా యాక్టింగ్ చేస్తారు, ఎమోషన్స్ బాగా ఉంటుంది, యూనో నవ్వించగలరు, అన్ని రకాల ఎమోషన్స్ పలికించగలరు, అది వేరు. బట్ ఇక్కడ అర్జున్గా మారాలంటే ఇంకోటి కూడా ఉంది, స్పోర్ట్స్, క్రికెట్. సో అది చాలా కష్టం, ఎందుకంటే ఇదైతే మీకు వెన్నతో పెట్టిన విద్య, మేము చూస్తున్నాం ఇన్ని సినిమాలుగా. బట్ క్రికెట్ అనేది కొత్తగా యాడ్ అయింది లైఫ్లో, అది ఊరికే పలికిస్తే కదా, ఆడితే రావాల్సి వస్తుంది నాకు తెలిసి. అండ్ పైగా సినిమాటోగ్రఫర్కి ముందు హ్యాట్స్ ఆఫ్ చెప్పాలి, బికాజ్ అది రియల్గా క్రికెట్ చూసినట్టు అనిపించింది మాకు అక్కడ, ఆయన ఫ్రేమ్స్ వల్ల అలా అనిపించుండొచ్చు. అండ్ క్రికెట్ గురించి దాన్ని ఎంతవరకు, దాన్ని ఎలా అర్జున్ ఓన్ చేసుకుంది, దాన్ని ఎలా నాని ఓన్ చేసుకుంది? ఐ థింక్ నేను క్రికెట్ నేర్చుకుందాం అని అనుకుంటాం కంటే మన ఏదైనా ఒకటి మనం ఎక్స్ట్రా ఎఫర్ట్ పెట్టాలంటే అది స్క్రిప్ట్ మోటివేట్ చేయాలండి. ఇప్పుడు కొన్ని సినిమాలు ఇప్పుడు నన్ను అప్పుడప్పుడు అడుగుతుండే వాళ్ళు ఎవరన్నా, మీరు 6 ప్యాక్లు చేయరా అని. చేయను అనేవాడిని. అదే ఇప్పుడు అదేదో మనం అందం కోసం చేసే విషయం కాదు, ఆ స్క్రిప్ట్ ఏదో మోటివేట్, అంత కష్టపడాలి లేదంటే ఎక్స్ట్రా ఎఫర్ట్ పెట్టాలి అంటే యూ నీడ్ టు ఫీల్ దట్ దిస్ ఈజ్ ఇంపార్టెంట్ అని కదా. సో ఇప్పుడు నాకు తను చెప్పిన కథలో కనుక క్రికెట్ బ్యాక్గ్రౌండ్లో అలా వచ్చి వెళ్ళిపోయేదైతే నేను నిజంగా ఎఫర్ట్ పెట్టేవాడిని కాదేమో. ఐ నో హౌ ఇంపార్టెంట్ క్రికెట్ ఈజ్ అండ్ ఐ నో హౌ ఇంపార్టెంట్ ఇట్ ఈస్ ఫర్ ద ఆడియన్స్ టు బిలీవ్ దట్ అర్జున్ ఈజ్ సచ్ అ గుడ్ క్రికెటర్, వై ఈజ్ ఈ నాట్ మేకింగ్ ఇట్. లేదంటే మిగతా పాయింటే లేదు. ఇప్పుడు మనం సినిమా చూస్తున్న వాళ్ళందరూ ఏం ఆడతాడు రైడ్ అన్న ఫీలింగ్ రాకపోతే మిగతా అన్ని విషయాలు తేలిపోతాయేమో అని మేము యాక్చువల్లీ ముందు నేను మాట్లాడుకున్నప్పుడు కూడా ఇది మేము చాలా కాన్ఫిడెంట్గా ఉన్నాం. ఏమంటే ఇమోషనల్ సీన్స్ ఇవన్నీ చాలా ఇష్టమైన సీన్స్, డెఫినెట్గా అందరూ కనెక్ట్ అవుతారు అని తెలుసు ఏ సీన్ అయినా సరే. క్రికెట్ కనుక పాస్ అయిపోయామంటే ఇద్దరం, నువ్వు తీయటంలో నేను ఆడటంలో కనుక పాస్ అయిపోయామంటే అసలు మన సినిమా నెక్స్ట్ లెవెల్లో ఉంటుందని ముందే అనుకున్నాం. సో అందుకే ఫస్ట్ క్రికెట్ మ్యాచ్లు షూట్ చేసేటప్పుడు కూడా పర్టికులర్గా ఓకే కదా చాలా షాట్లు అప్పుడప్పుడు కొన్ని ఇప్పుడు మీరు బెస్ట్ టేక్లే చూస్తారు ఆబ్వియస్లీ, కొన్ని మనం కర్ర బిల్ల రేంజ్లో ఆడిన 2-3 షాట్లు కూడా వస్తాయి మధ్యలో కదా. సో అవన్నీ తీస్తాం పక్కకి. బట్ బట్ ఆ సినిమాలో మీరు చూసింది రావాలంటే దానికి ఆ మాత్రం ప్రాక్టీస్. బట్ ఈరోజు డెఫినెట్గా ఐఎమ్ 100% అంటే అర్జున్ రేంజ్ ప్లేయర్నా లేదంటే అదంతా నాకు తెలియదు, కానీ 100% నేను చాలా మంచి ప్లేయర్నే అని అనుకుంటున్నాను ఈ సినిమా వల్ల. అండ్ సీరియస్లీ అంటే అది మీరు అన్నట్టు ప్రేక్షకులు నమ్మాలి దాన్ని. మళ్ళీ నాని కనిపించకూడదు అక్కడ, ఇందాక అన్నట్టు అర్జునే కనిపించాలి. ఓకే అర్జున్ ఒక క్రికెట్ ప్లేయర్, సో తను క్రికెట్ ప్లేయర్ కూడా ఇప్పుడు మన మామూలు క్రికెట్ ప్లేయర్ కాదు, వాడు రంజీలో ఆడుతున్నాడు. అండ్ పక్కన సంపత్ గారు వీళ్ళందరూ లుక్ ఎట్ దిస్ సార్ హ్యాస్ ద హైయెస్ట్ బ్యాటింగ్ యావరేజ్ అది అంటే దానికి మ్యాచ్ అవ్వాలి, దానికి మ్యాచ్ అవ్వలేదు అనుకోండి దాని బిగ్ ప్రాబ్లమ్. నాట్ అబౌట్ జస్ట్ హోల్డింగ్ అ బ్యాట్ అండ్ సో దానికి కొంచెం టెన్షన్. అండ్ ఇంకొకటి జనాలందరికీ కూడా అంటే ప్రేక్షకులందరికీ సినిమా ఎంత క్రేజ్ ఉంటుందో క్రికెట్ కూడా అంతే క్రేజ్ ఉంటుంది. అంటే మీరు ఎక్కడైనా కొంచెం తప్పుగా పోస్టర్ ఉన్నా లేకపోతే తప్పుగా పట్టుకున్నా అన్ని చెప్పేస్తూ ఉంటారు జనాలు. బట్ ఎక్కడ మాకు అనిపించలేదు, యాక్టర్ల కంటే మాకు ఇప్పుడు క్రికెటర్ అయిపోయారేమో అనిపిస్తుంది. లేదండి అయిపోయింది అది, ఆ సినిమా జెర్సీకి క్రికెటర్ అన్నది. Batting was of course all the shots and everything, but also the fine things like you were asking, where should I stand? All those seeing the fielding. Beautiful. I thought those fine things made you like
like Arjun. No, that's what will make believe. In fact, మేము ఎడిటింగ్ దగ్గర ఉన్నప్పుడు కూడా we were talking about how important those shots are. Right. Because if అది లేకుండా నేను ఒట్టి డైరెక్ట్ ప్రతి షాట్ బాల్ కొట్టడం అయితే you will not get the feel of the ఇప్పుడు వెళ్ళి ఏదో సర్దుకొని you set the helmet Right. and then you look for the fielding gaps and then you go for bat. No, that is when you'll feel అండ్ ఇంకొక సీన్ కూడా అంటే మీరు వెళ్తున్నప్పుడు అంటే చిన్న చిన్న షార్ట్స్ అయి ఉండొచ్చు బట్ అది చాలా ఇంపాక్ట్ క్రియేట్ చేశాయి. సినిమా చూసిన తర్వాత ప్రతి నాకు తెలిసి గౌతమ్ గారు ఎన్ని షార్ట్స్ని ఎన్ని సీన్స్ని డిజైన్ చేశారో అన్నీ గుర్తున్నాయి అనుకుంటున్నాను. అలాగే ప్రేక్షకులకు కూడా ప్రతి షార్ట్ని మధ్య సత్యరాజ్ గారు మీరు వెళ్ళి యాటిట్యూడ్ చూపి లైక్ వెంటనే ఇలా పట్టుకొని మీ హెల్మెట్ని పట్టుకొని అన్ని చూసాడు ముందు సినిమా చూసాడు మైండ్లో. సో దాన్ని స్క్రీన్ మీద అంటే ఇప్పుడు ఈవెన్ క్రికెట్ అండి, క్రికెట్ ఐ ఓన్లీ యూస్ టు ఆస్క్ గౌతమ్ ఇఫ్ ఇట్ లుకింగ్ రియల్. ఎందుకంటే నాకు అంత నాలెడ్జ్ లేదు బట్ స్క్రిప్ట్ చదివిన రోజు నాకు తెలుసు గౌతమ్ క్రికెట్ బాగా తెలిసింది. అంటే 100% తను రాసిన డీటెయిలింగ్. ఇప్పుడు మన సినిమాల్లో ఏమవుతుందంటే బ్యాటింగ్ బౌలింగ్ ఇలాంటివి తప్పితే ఎక్కువ టచ్ చేయమేమో క్రికెట్ అంటే. దేర్ ఆర్ సీన్స్ వేర్ ఐఎమ్ సేయింగ్ నీ బాయ్ ఫ్రెండ్ రైట్కి ఎక్కువ టిల్ట్ అవుతున్నాడు, బాడీ బ్యాలెన్స్ ఈవెన్గా లేదు, లెగ్ స్పిన్నర్ అయితే అవుట్ అవుతుంది, యూ నో వీఆర్ సీరియస్ అబౌట్ ది గేమ్. ఇట్స్ పైన టచ్ చేసి వదిలేయటంగా. అండ్ గౌతమ్ ఆయన రాశాడు అంటే ఇంకా యాక్చువల్లీ మేము మా ఎడిట్లో తీసేసిన ఒక సీన్లో దేర్ ఇస్ అ నైస్ డిస్కషన్ బిట్వీన్ ద చైల్డ్హుడ్ అర్జున్ అండ్ సత్యరాజ్ గారు. అండ్ దట్స్ ఆల్సో యూనో రిగార్డింగ్ క్రికెట్ అనమాట. క్రికెట్ గురించి నిజంగా బాగా తెలిసిన వాళ్ళే అన్న ఫీలింగ్ ఇచ్చారు. సో నాకు ముందు గౌతమ్ ఫేస్లో కనపడిపోయేది ఇది ఓకే కాదా. ముందు అసలు ఎక్స్ప్రెషన్ పెద్దగా ఉండదు ఆ ఫేస్, కానీ ఆ ఫేస్లో కూడా నాకు కనపడేది. నిజంగా ఇంతసేపు నుంచి చూస్తున్నాను నాకు ఆయన ఫేస్ లో ఒక ఎక్స్ప్రెషన్ కూడా కనిపించలేదు. అసలు అంత నవ్వుతున్నాడు ఫస్ట్, అది కూడా ఉండేది కాదు. ఇప్పుడు మీకు యాక్చువల్లీ మీకు హీస్ బీయింగ్ వెరీ జనరస్ టు యు. ఓకే అయితే అది జెర్సీ తెచ్చిన సంతోషం అనుకుంటా. ఓకే జెర్సీ తెచ్చిన ఆనందం అనుకుంటారు నాకు తెలిసి. ఇప్పుడు కొంచెం స్మైల్ చేస్తున్నారు ఆయన. అంటే జనరల్గా పెద్ద అంటే మేము యాక్చువల్లీ మా జోక్ కూడా ఉంది మా షూట్లో. గౌతమ్ చెక్కింగ్ అన్నాడంటే టేక్ ఓకే అంటే బాగా చేసాం అన్న ఫీలింగ్ వచ్చేది. చెక్కింగ్ అన్నాడంటే మస్ట్ బి రియల్లీ పర్ఫార్మ్ వెల్ అనిపించేది. అంటే సో అంటే పెద్ద వెరీ నాట్ వెరీ ఎక్స్ప్రెసివ్. సినిమా మాట్లాడుతున్నా మనం నేను అదే అడుగుదాం అనుకున్నాను. ఇన్ఫాక్ట్ గౌతమ్ గారు మీరు మాట్లాడాలి అనుకున్నవి మీరు లోపల ఫీల్ అయ్యేవన్నీ సినిమాలో మీరు ప్లే అంటే సినిమా రూపంలో యూనో అందరూ నటిస్తూ ఉంటారా, అందరూ చూపిస్తూ ఉంటారా ఎక్స్ప్రెషన్స్ని? ఏంటి అసలు మీలోంచి మాత్రం బయటికి రాదంటారా ఇలా సినిమా రూపంలో? సమాధానం చెప్తున్నాను. సో డెఫినెట్గా ఇప్పుడు నేను మాట్లాడేటప్పుడు కానీ నాని గారు మాట్లాడేటప్పుడు కానీ ఆ ఎక్స్ప్రెషన్స్ అనేవి వస్తున్నాయి ప్రతి దగ్గర. నేనైతే మరీ భయంకరం. ఓకే సో అలా ఇక్కడ కనిపించట్లేదు. అండ్ ఇంకొకటి సీన్స్ గురించి కొన్ని మాట్లాడుకుందాం. మరి నేను రివీల్ చేయను కొన్ని అయితే సినిమా థియేటర్లో మిస్ అవుతారు కాబట్టి వాళ్ళు. బట్ అంటే ఒక పర్సన్కి ఇంకో పర్సన్కి మధ్య ఉన్న రిలేషన్ని చూపించడంలో హ్యాట్స్ ఆఫ్ చెప్పాలి మీకు. సత్యరాజ్ గారికి కోచ్కి అండ్ అర్జున్కి ఉన్న రిలేషన్ ఆ సిగరెట్లతో తెలిసిపోతుంది. యా మీ ఇద్దరికి ఉన్న రిలేషన్ అండ్ ఆ సిగరెట్ 2 నోట్లో పెట్టుకొని అంటించి ఇస్తే ఆ ఒక్క షాట్లో తెలిసిపోయింది ఓకే ఎంత క్లోజ్ వీళ్ళిద్దరు అనేది. సో ఎంత ఇంటెలిజెంట్ డైరెక్టర్ అనేది. సో ఇది ఇంకోటి ఏదో ఎవరో మెన్షన్ చేశారు పర్టికులర్గా సంథింగ్ ఆ సిగరెట్స్ ది ఇంకా ఇంకోటి ఏదో చెప్పారు వెరీ సటిల్ హింట్స్. గ్యాస్ కిచెన్ లో కాదనుకుంటా ఇంకోటి ఏదో someone was telling me about Arjun and Nani drinking milk on the door దగ్గర కూర్చుంది. అండ్ ఇంకొకటి యూనో నాని చేసిన ఎక్స్ప్రెషన్ మీ నాన్న ఫోటో రెండోసారి కూడా పేపర్లో ఇవాళ కూడా పేపర్లో వచ్చిందనగానే ఒక నువ్వు బాలేరా అని ఇటు తిరుగుతాడు అసలు మా థియేటర్ ఫుల్ అసలు మామూలు రెస్పాన్స్ కాదు థియేటర్. అందరూ అరుపులు కంగారు వస్తుంది వాడికి మనం ఏదో మాట్లాడేసుకున్నాం వాడి గురించి. నా కోసం వాడిని ఒక 4 క్వశ్చన్ అడిగాను. రోనిత్ कैसा लगा आपको नानी भैया से वर्क करके? एक्सीलेंट. ఫిక్స్ అయ్యావా నువ్వు? ఆ 2 మాటలు వాడు అసలు మాట్లాడుతూనే ఉంటాడు. మరి ఈరోజు ఏమైందో? అచ్చా బోల్ कौन सा फेवरेट सीन है पिक्चर? फेवरेट जब आप क्रिकेट खेलते हो जो बहुत सारे जो मैचेस होते हैं ना हैदराबाद वर्सेस मुंबई, हैदराबाद उत्तर प्रदेश, राजस्थान से वो वाले अच्छे लगे. और जब आप बैटिंग करते हो. अच्छा ठीक. आपको क्रिकेट पसंद है? हाँ आप खेलते हैं? और बहुत कम खेलता हूँ. ओके आप कुछ बोलना चाहते हैं डायरेक्टर सर के बारे में? डायरेक्टर सर सेट में मतलब आपको क्या बोलते थे, कैसा समझाते थे? कुछ पता नहीं. पता नहीं आपको समझाइए नहीं. हाँ
आप मूवी देखे थे? ओके, अच्छा लगा आपको? क्या अच्छा लगा आपको? अरे आप अच्छा लगे आपको? क्या आप अच्छा लगे? आप अच्छा परफॉर्म, मम्मी पापा ने क्या बोला आपके बारे में? तुम्हारा एक्टिंग कैसा लगा तुझे? आपका एक्टिंग के बारे में मम्मी पापा ने, आपका दोस्त ने क्या बोले? ये बहुत अच्छी एक्टिंग करी है तूने। अच्छा बस इतना ही? और हाँ, और एक बात बता दूं, बताओ। डबिंग की मेरी आवाज नहीं थी। क्या बात है, बोलो बोलो बोलो। డబ్బింగ్లో నా వాయిస్ కాదని చెప్పానని అడుగుతా. ओह माय गॉड, अरे क्या कर दिया अभी तू? अभी आप इंटरव्यू बोल में दिया। बोल दिया, मुझे तो सबको पता पता नहीं चल था। गया. कोई बात नहीं, हाँ? कोई बात नहीं। अभी क्या बिग प्रॉब्लम है ये? यार रोनित, मैंने सोची थी आपका आवाज है वो, तो इतना अभी अच्छा क्या बोल रही है होगा? आप तेलुगु। अब कैसे बाहर निकलेंगे ఓ రోనిత్ కి తెలుగు తెలియదండి, రోనిత్ డబ్బింగ్ చెప్పలేదు, వేరే వాయిస్ मैंने बोल problem. दिया देखो. सबको पता है. मैंने भी जब भी थिएटर में जो मूवी हुई है मैं सोच रहा था बता दूं, किसको बता दो? थिएटर में सब लोगों को बता दो. सब जो जब भी आते हैं ना, मेरी 2 बार जब मैं थिएटर में गया था ना, मेरी फोटो हुई थी है ना, मेरा मन करता सबको बता दूं जो फोटो ले रहे अच्छा बाकी कि मेरी फोटो आवाज लिए नहीं। तेरे साथ? हाँ? ओहो। ओह क्या बोल रहे हैं? अच्छा अब तो सेलिब्रिटी बन क्या बात है, सुपरस्टार. आपकी हैदराबाद में भी फोटो ली होगी ना? हाँ कौन? आप- किसको? आपके लिए थी मुझे फोटो? कुछ कोई भी नहीं पूछा. उनका फोटो तो नहीं लेते ना, नहीं लेते आप ही तो हैं, लिए. आप इतने बड़े बड़े स्टार हो, मैं यहाँ छोटा हूँ। అరే అనవసరం కెలితే మనకి పెట్టారు పడిపోతుంది. మెల్లిగా ఓపెన్ పంచి అయిపోతున్నాడు సార్. ఇదంతా వార్మప్. ఇక స్టార్ట్ చేస్తే మన ఇంటర్వ్యూ అవ్వదు. किसने बोला आप छोटे स्टार है? मतलब अरे छोटे है इसका मतलब छोटा स्टार हो गए? नहीं। अब तो इतना बड़ा परफॉर्मेंस तू बड़ा स्टार. मैं स्टार, आप सुपर स्टार हो। ओफो, अरे अच्छा नहीं तो किसके लिए हम वेट करते थे शॉर्ट में? मतलब हाँ कभी कभार आप भी लेट कर देते, तू कभी देर से मेरे आते हाँ? कभी कभार आप भी लेट कर देते। ఈ నప్పుడు ఈ రోజు ఫిక్స్ అయ్యాడు. నాని గారు కొన్ని అడగండి. కొన్ని అసలు నాకు నన్ను ఇది నన్ను నేను అనుకోవాలండి, మా షూటింగ్ లోనే మాకు బోర్డు మాకు ప్రతిదానికి పంచే. ఓకే, రోనిత్ మాట్లాడద్దన్నా దానికి ఒక రివర్స్ పంచ్ ఉంటుంది. Okay. అరే ఇప్పుడు ఎందుకు ఇలా చేసామంటే దానికి ఒక పంచ్ ఉంటుంది. నిద్రలో ఎవడైనా ఏంటది మీకు గుర్తుందా సార్ ఫస్ట్ అసలు మిమ్మల్ని ఎందుకు కాస్ట్ చేస్తారో చెప్పాడు? అవునా? అవును ఎందుకు చెప్పండి. మీరు కొంచెం ఇళ్ళగా ఉంటారంటే అందుకని మిమ్మల్ని తీసుకున్నారు. అసలు సినిమాలోకి నన్ను ఎందుకు తీసుకున్నారో వాడు చెప్పాడు. ఎందుకంటే నేను కొంచెం వాడిలా ఉంటానంటే అందుకని నేను ఫాదర్ అంటే కన్విన్సింగ్ ఉంటుందని తీసుకున్నారు. ఓహో ఓకే, వాడి కోసం మిమ్మల్ని తీసుకున్నారు. వాడికి మ్యాచ్ అయ్యే ఒకటే వీడికి మ్యాచ్ అయ్యే ఫాదర్ని ఎత్తుకుదామని వీడెవడో అలా ఉన్నాడని చెప్పి తీసుకున్నారు. ओके, ओह इसीलिए लिए थे. आपको समझ में नहीं आया था ना? नानी सर को मूवी में अभी क्यों अभी लिए? अच्छा तू याद है बिगनिंग में बोला तेरे जैसा दिखता हूँ ना मैं, उसलिए लिए ना मुझे पिक्चर में. हाँ तो अभी बोल स्टार कौन है, सुपर स्टार कौन है? पता नहीं, सोचने लगे रोहित. नहीं, श्रद्धा जी को क्यों लिए मूवी में? ये नहीं पता। ये भी नहीं पता. आपको कैसा लगे श्रद्धा जी, आपका मम्मा जैसा, मतलब अच्छी लगे थे? नॉर्मल लगा। नॉर्मल नॉर्मल, एक्सीलेंट, आई गेट नॉर्मल. और आपकी भी किसी ने डबिंग करी? हाँ, मेरी किसी और ने डबिंग हाँ तभी तो जब मैं आपको ऐसे करता हूँ ओह माय मैंने गॉड. नहीं किया ना ऐसा, किसी और ने किया है मैंने. किसी और ने करा, पर आपने तो छोटा सा ही बोला ओ वाला से, मतलब आओ। ओह माय गॉड. अच्छा और बोल చాలా మోస్ట్ ఫన్ ఇంటర్వ్యూ ఇది ఇప్పుడు దాకా నేను జెర్సీకి చేసినట్టు. और कुछ कौन मस्ती करते थे ज्यादा तक? सही दोनों बताना, मस्ती करते थे. सही बताना. हाँ सच्ची में दोनों। अच्छा दोनों पिक्चर में किसका एक्टिंग अच्छा ये था? दोनों मस्ती करते थे. आप नहीं करते थे? हैं? आप नहीं करते थे? हमें कंट्रोल करता था. इन दोनों को आप कंट्रोल सबको सबको. सबको आप कंट्रोल करते थे. अच्छा किसका एक्टिंग अच्छा लगा? सत्यराज सर, मेरा, श्रद्धा का. सोचना पड़ेगा। हाँ, सोचना पड़ेगा. ठीक है टेक इट टाइम. ఓకే బాబోయ్, వాడు ఆలోచించే లోపు మనం మిగతా క్వశ్చన్స్ అడుగుదామండి. వాడి మీద కాన్సన్ట్రేషన్ వెళ్తే అక్కడ ఆగిపోయేటట్టుంది. सोच रहा हूँ, కాదు నాకు టెన్షన్ ఉందండి. समझ नहीं आ रहा, दोनों की एक्टिंग अच्छी थी। అబ్బా అరే ఓకే రా థ్యాంక్స్. ఇక్కడ ఆపేద్దాం. ముందుకెళ్ళొద్దు. Yeah. డీటెయిల్స్ లోకి వెళ్తే మళ్ళీ ఏమొస్తుందో ఆన్సర్ అయితే. సూపర్ రోనిత్, తూ తో मतलब तुम तो एकदम. శ్రద్ధ మీరు చెప్పండి. సో స్క్రిప్ట్ మీ దగ్గరికి వచ్చినప్పుడు సో ఎలా అనిపించింది?
మీరు కొంచెం భయపడ్డారు కాస్త నెగిటివ్లా, లైక్ మిమ్మల్ని కోప్పడతారేమో ప్రేక్షకులు, సో వేరేలా అర్థం చేసుకుంటారేమో అనుకున్నారట మీరు, సో దాని గురించి చెప్పండి. Kadu, so we had a narration around mid-October 2018. I think it was like a one and a half hour narration, and now my span of attention span is a చెప్దాం అనుకున్నారు కదా, అండ్ నా అన్నారు అంతే. no, then appudu I realized okay, I don't know how to express. Okay. Sorry. So my attention span lasts about 45 minutes. Tarvata I started getting distracted. I started looking here and there. Okay. But for those proper one and a half hours, I was just listening. I remember I kept asking him questions and he kept responding, and so it was a great narration. For me, I strike a chemistry with my director when I feel like a narration has gone well. Okay. When I feel like how a director tells a story is how I feel like, okay, he can make a film really well. So for me, that was my first impression of Gautam. And of course, it was not an immediate yes. I had 1 or 2 reservations, which was resolved in about a day. And then I said yes, 3 yeses, and I was in. So it was, I wanted to like work in Tollywood, and I hadn't received any nice offers. And plus, whatever I knew of Tollywood, I thought I wouldn't fit in, because there's a lot of like, Tollywood is all about grand films. It's about mass and like, it's all of that. This is what I understand. And when a film like this came to me, I grabbed it with both hands, because I said I can't get a better chance to perform. And I think this is the only reason I'm in this industry and I've done X number of films, is because I think I can act, not because of anything else, but because I can act, and that's the only thing I know. So when Jersey came, I was very happy, and Okay. it's been the best decision. సో Yeah. చాలా బెస్ట్ డెసిషన్ అని చెప్పాలి, బికాజ్ అక్కడ శ్రద్ధ కూడా కనిపించదు, సారానే కనిపిస్తారు ఎంతసేపు చూసినా కూడా. అండ్ నిజంగా తను చాలా లక్కీ. ఇప్పటి వరకు మీకు ఎన్ని ఆఫర్స్ వచ్చాయో నాకు తెలియదు, బట్ దీన్ని మీరు కరెక్ట్ టైంకి కరెక్ట్ ప్రాజెక్ట్లో మీరు ఉన్నారని చెప్పుకోవాలి. బికాజ్ మీరు ఉండబట్టి ఈ ఫిలిం ఇంకా ఎక్కడికో వెళ్ళిందని చెప్పాలి. ఈవెన్ సారానే కాదు, శ్రద్ధనే కాదు, అందరూ కూడా, రోనిత్ కానీ, సత్యరాజ్ గారు కానీ, సంపత్ గారు కానీ, సో ప్రతి ఒక్కళ్ళు ఎవరు పాత్ర వాళ్ళు, శర్మ గారు, యా, సో అందరూ లైక్ ఎవరికి వాళ్ళు సూపర్గా చేశారు. అంటే ఒక సినిమాలో హీరో హీరోయిన్ అందరూ గుర్తుపెట్టుకుంటాం, ఎందుకంటే వాళ్ళు ఎక్కువ టైం కనిపిస్తారు కాబట్టి స్క్రీన్ మీద. బట్ ఈ చిత్రంలో ఎంతసేపు కనిపించారనే కాదు, సో ఉన్నారా లేదా, వాళ్ళు కనిపిస్తే అలా గుర్తుపెట్టుకొని ఉన్నాం అనమాట. సో ప్రతి క్యారెక్టర్కి ఒక ఇంపార్టెన్స్ అనేది రాయడం సినిమాలో, అది గొప్ప విషయం. సో ఎక్కువగా కాన్సన్ట్రేషన్ హీరో హీరోయిన్ మీదే పెడుతూ ఉంటారు, బట్ ఆయన అన్నిటి మీద పెట్టారు, వెనకాలండే అన్నిటి మీద, ఫ్రేమ్స్ మీద కానీ ప్రతి ఒక్కరి మీద పెట్టినట్టు అనిపించింది. అండ్ ఎస్పెషల్లీ అనిరుద్ గురించి, సో అనిరుద్ ఎప్పుడు అనుకున్నారు అంటే, అనిరుద్ బ్యాక్గ్రౌండ్స్ కూడా సూపర్గా ఉంది. స్టార్టింగ్ సినిమా అనుకున్న వెంటనే అనుకున్నాను, ఇమీడియట్గా అనుకున్నాను. ఓకే. అనిరుద్ మ్యూజిక్ నాకు చాలా ఇష్టం, అండ్ అనిరుద్ స్టైల్ ఆఫ్ సౌండింగ్ కొంచెం మా సినిమాకి ఉంటే బాగుంటుందేమో అనిపించింది. ఆల్మోస్ట్ సినిమా ఓకే మనం చేస్తున్నాం అని ఫిక్స్ అయిన వెంటనే ఫస్ట్ డిస్కషన్ టెక్నీషియన్స్ ఎవరు అనుకున్నప్పుడు మ్యూజిక్ అనుకుని అనుకున్నాం. ఓకే. ఇంతకీ మీరు క్రికెట్ ఆడతారా? లేదండి, పెద్ద బాగా చూస్తారా? ఎక్కువ చూస్తాను. ఓకే. ఎక్కువ చూడడం వల్ల అలా అంత బాగా కుదిరేసింది అంటారా ఈ క్రికెట్? లేదు, క్రికెట్ అంటే ఆల్మోస్ట్ నాకు తెలిసి ఇండియాలో అందరికీ అంత బాగానే తెలుసు. నాకు తప్పితే డెఫినెట్గా గౌతమ్కి ఎక్కువ తెలుసు. నాకంటే మీరు క్రికెట్ అంత ఎక్కువగా చూడరా? లేదండి, అసలు మనకి కంప్లీట్ సినిమా వచ్చాను. చిన్నప్పుడు చూసామండి సచిన్ ఆడేటప్పుడు, బట్ ఆ తర్వాత బట్ ఇప్పుడు మళ్ళీ కొంచెం ఇంట్రెస్ట్ మళ్ళీ. ఇంకొకటి వీటిలో సీన్స్ గురించి మాట్లాడుకోవాలి. అంటే లిస్ట్లో పేరు చూడగానే ఎక్స్ప్రెషన్స్ మాకు అక్కడ ఓ యా ఇలాంటివి ఎక్స్పెక్ట్ చేసాము, బట్ న్యాచురల్గా అందరి లైఫ్లో నాకు తెలిసి ఇలానే రియాక్ట్ అవుతారేమో. అక్కడ అరవడాలు అలాంటివి ఏమి ఉండవు, బట్ అక్కడ నుంచి వచ్చి ఆ ట్రైన్ సీన్ అనేది, అంటే ట్రైలర్లో చూసినప్పుడు సంథింగ్ ఏదో ఉంది దీనికి కనెక్షన్ అని అర్థమైంది, బట్ సినిమాలో చూసేటప్పుడు అమేజింగ్గా డిజైన్ చేయబడింది ఆ సిచ్యువేషన్ అనేది అర్థమైంది. సో ఆ సీన్ చేసేటప్పుడు ఎలాంటి ఎక్స్పీరియన్స్ వచ్చింది మీకు? అది నేను అంటే నాకు చాలా ఇష్టమైన సీన్ అండి. ఫస్ట్ ఇద్దరు గౌతమ్ చెప్పినప్పుడే చాలా ఇష్టమైన సీన్. ఇన్ఫాక్ట్ ముందు ఇంటర్వ్యూలో కూడా మీరు రిలీజ్ కాకముందు చెప్పారు కదా, సో బెస్ట్ చాలా వన్ ఆఫ్ ద ఇట్ ఈస్. అంటే నాకు తన స్క్రిప్ట్ చెప్తున్నప్పుడే స్ట్రైకింగ్ అనిపించింది సీన్ డెఫినెట్గా. బట్ వెన్ వీ యాక్చువల్లీ షాట్ ఇన్ ద రైల్వే స్టేషన్లో షూట్ చేస్తున్నప్పుడు ఐ వాజ్ నాట్ షూర్ హౌ గుడ్ ఇట్ ఈస్. అంటే బికాస్ నేను గౌతమ్ కూడా అడిగాను, ఓకే అనుకున్నది
అంటే నేను ఇట్ వాస్ సో మచ్ వాజ్ హ్యాపెనింగ్, ట్రైన్ కోసం వెయిట్ చేస్తున్నాం, అండ్ దెన్ దేర్ దిస్ కెమెరాస్, దేర్ క్రౌడ్ కంట్రోల్, అండ్ దేర్ సో మచ్ క్రౌడ్ని కంట్రోల్ చేస్తున్నాం. అండ్ వీ డింట్ హ్యావ్ దేర్ నో ఇప్పుడు అండ్ ఇంకో ఛాన్స్ ట్రైన్ వెళ్ళిపోయిందంటే మళ్ళీ మాకు 3 hours తర్వాత 4 hours తర్వాత ఇంకో డే కోసం వెయిట్ చేయాలి. ఆ ట్రైన్ ది రియల్ రైల్వే స్టేషన్ పేరు నాకు గుర్తుండట్లేదు. ఆ రైల్వే స్టేషన్ ఏదో కూడా పేరు కూడా తెలియదు దానికి, ఎంత స్టేషన్ అవుట్స్కట్స్ లో ఒక చిన్న స్టేషన్, అండ్ దిస్ హ్యూజ్ క్రౌడ్స్ బ్యాక్, వాళ్ళంతా అరుస్తూ అంటే ఇటు తిరగమని చెప్తున్నారు నన్ను. ఓకే, ఇదేమో చాలా ఇమోషనల్ సీన్. సో నేను గౌతమ్ వచ్చి చెప్పిన తర్వాత కాన్ఫిడెన్స్ వచ్చింది, ఇమోషనల్ సీన్, అండ్ దేర్ ఇస్ నో రిఫరెన్స్ పాయింట్. గౌతమ్ స్క్రిప్ట్ లో ఏంటంటే అక్కడికి వెళ్ళి యూనో మనసారా అరుస్తాడు బేసిక్ గా, అంతే. ఇట్ హ్యాడ్ టు బి సంథింగ్ స్పెషల్, ఏదో ఒక మ్యాజిక్ జరగాలి. ట్రైన్ స్టార్ట్ అయిన తర్వాతకి ఎండ్ అయ్యే మూమెంట్కి ఏదో జరగాలి. సో ఆల్ దట్ వాజ్. ఇప్పుడు ప్రాబ్లం ఏంటంటే ఒక డైలాగ్ అనుకోండి, ఈ డైలాగ్ ఇలా చెప్తాను అని మైండ్లో అనుకున్నది నేను పక్కన ఎవరు లేనప్పుడు ఒకసారి బయటకు అనుకొని చూసుకోవచ్చు, రైట్? అవును కదా. ఇది నా మైండ్లో ఏం కనపడుతుందో అది నేను టేక్లో తప్పితే బయట కానీ చేయలేను. అంటే మీకు అర్థమైందా? Before I walk into the take, before he says action, I can't do it for myself and see this one. Right. I'm in the station, I can't shout on the pakkana, I can't do it. So I don't know what it is going to be, how much I'm going to shout. అది ఏ లెవెల్కి వెళ్ళబోతుంది, నో క్లూ అట్ ఆల్. బట్ ఇన్ హెడ్ ఐఎమ్ ట్రైంగ్ టు సీ వాట్ దట్ విజువల్ షుడ్ లుక్ లైక్. సో వెన్ ఐ డిడ్ ఇట్ ఐ వాజ్ నాట్ షూర్, అంతా అయిపోయింది, వెళ్ళిపోయింది అంతా. బట్ ఐ సా దట్ కాన్ఫిడెన్స్ ఇన్ గౌతమ్ ఫేస్, అండ్ హీ కేమ్ అండ్ సెడ్ చాలా బాగుంది సార్ అని. ఒకసారి ఐ ఫెల్ట్ దట్ తన ఫేస్ చూసిన తర్వాత ఒక కాన్ఫిడెన్స్ వచ్చింది. మేబీ బికాస్ ఇట్ ఈస్ అ స్పెషల్ సీన్. ఐ నో ఐ డోంట్ వాంట్ ఇట్ టు చూడని సీన్, ఇప్పటివరకు అలాంటి సీన్ మనం చూసి ఉండం. నాకు యాక్చువల్లీ రాస్తున్నప్పుడు నాకు అంత స్టాండ్ అవుట్ అయ్యే సీన్ లాగా అయితే ఏమనిపించలేదండి. ఇట్స్ లైక్ ఏ రెగ్యులర్ ఒక కైండ్ ఆఫ్ ఎక్స్ప్రెషన్ ఆఫ్టర్ ఒక రిజల్ట్ కోసం వెయిట్ చేసిన తర్వాత వచ్చే ఒక ఎక్స్ప్రెషన్ అన్నట్టే అనుకున్నాం. మొత్తం అక్కడి నుంచి చూస్తే మీరు నెక్స్ట్ ఒక 6 to 7 minutes మొత్తం సైలెన్సే ఉంటుంది, డైలాగ్ ఏముండదు. అవును, అంటిల్ చెన్నై మ్యాచ్లో కూడా డైలాగ్ ఏముండదు. సో 6 to 12 మధ్యన రైల్వే స్టేషన్లో షూట్ చేస్తున్నాము. 4 ట్రైన్లు వెళ్తాయి, 4 ట్రైన్లు అయ్యే లోపల షూట్ చేయాలి. యా, సో వి డోంట్ కాదు ఫస్ట్ దాంట్లో కాదు, రెండోదో ఏదో బ్లాక్ అయింది. సో మేము షూట్ చేద్దాం అనుకున్నప్పుడు మధ్యలో ఒక ట్రైన్ తీసుకొని అడ్డు పెట్టారు. ఇప్పుడు అటు నుంచి ట్రైన్ వస్తుంది, రాబోతుంది. ఆ ట్రైన్ పాస్ అయ్యేటప్పుడు వీ హ్యావ్ టు షూట్. మేము రెడీ, అందరు రెడీ 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 అందరు ఫుల్. నేను కూడా అసలు కళ్ళు రెడ్ అయిపోయి కళ్ళలో నీళ్ళు తిరుగుతూ రెడీగా ఉంటే ఇటు నుంచి ఒక బోగి వచ్చి కరెక్ట్ గా ఆడు పార్క్ చేసి కూర్చున్నాడు. అండ్ వీడు పార్క్ చేయగానే బ్యాక్గ్రౌండ్ నుంచి ట్రైన్ వెళ్ళిపోయింది. సో లైక్ ఓకే, we have to wait again, and then we got, and then we asked, this fellow is not moving, this bogie. And then తర్వాత మళ్ళీ ఆ స్టేషన్ వాళ్ళకి ఫోన్ చేసి వాడు మెల్లగా మళ్ళీ తీసి వీడు అసలు ఎందుకు వచ్చాడు, వాడు అక్కడ చేసింది ఏం లేదు, పార్క్ చేసి మళ్ళీ వెనక్కి తీసుకెళ్ళి పెట్టాడు ఆ ట్రైన్. ఆల్ దట్ వాస్ గోయింగ్ ఆన్, అండ్ ఇట్స్ దట్ సీన్ ఏమో మనకేమో బోల్డ్ అని ఆలోచనలు వస్తున్నాయి, ఏం చేస్తామో తెలియదు. సో బట్ యాక్చువల్లీ మీరు ఆ సీన్ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అందరితో చూసారు కదండి. మేము లైవ్లో రైల్వే స్టేషన్లో చూసాను కదా, అందరం క్రూ అంతా చూసాం కదా. దట్ వాస్ బెస్ట్ ఎక్స్పీరియన్స్ ఫర్ ద ఎంటైర్ క్రూ. అంటే ట్రైన్ వస్తుంది, అంతా నవ్వుకుంటున్నాం, ఫన్ చేస్తున్నాం, అంతా బయట జనం వస్తున్నారు, వాళ్ళని ఆపుతున్నారు. మామూలు రెగ్యులర్ షూట్ ఎలా జరుగుతుందో అలా ఉంటుంది. వన్స్ ద ట్రైన్ ఈస్ గాన్ అండ్ షార్ట్ మీరు గట్టిగా వచ్చిన తర్వాత లాట్ ఆఫ్ సైలెన్స్ అన్నమాట, ఒక 10-15 minutes. ఇట్స్ మచ్ మోర్ ఇంటెన్స్. అంటే మీకు డబ్బింగ్లో అడ్జస్ట్ చేసి సౌండ్లు పెంచి మ్యూజిక్ పెట్టి ఇంత హడావుడి ఉంది కదా, పక్క నుంచి ట్రైన్ వెళ్ళిపోతున్నప్పుడు దూరంగా అరుస్తున్న అరుపు ఇక్కడ దాకా వినిపిస్తుంది. మేము చాలా దూరంగా ఉన్నాం, కెమెరా ఫేడెడ్ సౌండ్ వస్తుంది కదా, మచ్ మోర్ ఇంటెన్స్ రియల్. ఆ టైంలో మీ మైండ్ లో ఏం రన్ అయిందో తెలియదు, బట్ అర్జునే కనిపించారు. అసలు ఇంటర్నెట్ అంతా మెసేజ్లు అన్ని నిండిపోయినా థియేటర్లో దాని ఫోటో తీసి ప్రతి మెసేజ్ అదొక సెపరేట్ ఫ్యాన్ బేస్, ఐకానిక్ మూమెంట్ అయిపోయింది అది సినిమా. నిజంగా అంటే ఇప్పటి వరకు సినిమాల్లో అలాంటి ఎమోషన్ అంటే అలా డెఫినెట్లీ వి డిడ్ంట్ ఎక్స్పెక్ట్ దట్ టు బి యు నో దట్ స్పెషల్. అంటే వి నో ఇట్ ఈస్ అ గుడ్ సీన్ అండ్ ఆల్, బట్ ఈ రోజు అసలు అందరూ ఎవ్రీబడి ఇస్ టాకింగ్ అబౌట్. మీరైతే అనుకున్నారు, ఆయన అయితే అసలు అనుకోలేదు. గ్రేట్ డైరెక్టర్స్ అందరూ అంతే అండి, రాసేటప్పుడు రాసేస్తారు, సో తీసేటప్పుడు తీసేస్తారు, బట్ అనుకోరు అనమాట. రిజల్ట్ వచ్చాక అందరికీ తెలుస్తుంది. ఓకే, సో అంటే సార్ దీంట్లో లైక్
నాని రొమాన్స్ కూడా చూసాము. అంటే ప్రతి దగ్గర కూడా మాకు ఒక రేంజ్లో అనిపించింది సినిమా. ఇప్పటివరకు చూడలేదు, ఆ ఫ్రెష్ ఫీలింగ్ కలుగుతుంది కదా, అది కలిగింది అనమాట సినిమా చూసినప్పుడు. ఎమోషనే కాదు, ఎవ్రీథింగ్ లైక్. సో మీకు ఎలా అనిపించింది నానితో వర్కింగ్ ఎక్స్పీరియన్స్ ఏంటి? ఎస్పెషల్లీ అందరూ మీ గురించి చెప్పేది ఏంటి తెలుసా, బాబు అనేది చాలా బాగా నచ్చుతుంది అందరికి. డైలాగ్ వెరీ రియల్ కదా. బాబు And you know, చాలా రియల్ గా. full cinema lo I remember Gautam said she will only call him Babu. Just okka scene lo she calls him Arjun. I don't know if anyone noticed that kada. That's I mean she's because she's very angry. The whole cinema she calls him Babu. The only time she does not call him సో Babu. అది నేను ఇప్పుడు రివీల్ చేయలేనేమో మీరు పిలిచేటప్పుడు. No, I don't know if anyone noticed, so okay. No, రివీల్ చేసుకోవచ్చు అది మీరు. It's not ఈ a మధ్యలో crux of the movie. అర్జున్ అని పిలిచే టైం జనాలు అది మనం మీరు రివీల్ చెప్పేసి చేయొచ్చు. వాళ్ళు నోటీస్ చేస్తే ఇంకా మంచిది. ఒక చోట అని చెప్పేసి కదా, ఆ ఒక చోట ఎక్కడో ఆ ఒక చోట ఎక్కడ బతకండి. No, but working with Nani was I have noticed that he's not someone you know, my favorite thing about him, whenever we'd finish, like we were shooting in the aluminum factory, we would finish the shot, he would come out, pull out a chair, akkade he would not rush to the van. Okay. He would just sit outside comfortably with his phone and do his own thing. So he's not like, he's very down to earth, he's a regular person, and that shows that he comes from a regular background, who's worked hard, he's worked his way up in the industry with such a diverse like experiences, right from his RJing days to assistant direction, starting from engineering, everything. I think that's why I relate to him so much, because he's a self-made man. Right. He's a self-made star. Right. And very few people can boast of that, and that's why I have 100% respect for him. And as an actor, his knowledge is not just about acting but also about direction, thanks to his direction background. Yes. So that's something that for me, I look up to him. Like there's so much he understands, you know, and from there I would also learn from him. My favorite thing about any co-actor is when I can take something from them and I can learn something in the process. And for me that is Nani, like learning, you know, that taking and giving, and together when you can elevate a scene, that's just beautiful. So బట్ మీ Thank ఇద్దరు you, ఒక రేంజ్లో తీసుకెళ్లారనమాట ఆడియన్స్ అందరినీ కూడా. సీరియస్లీ వాళ్ళ మనసుల్ని ఇందాక చెప్పుకున్నట్టు చలించినట్టే చేశారనమాట. అండ్ అందుకే ఆయన యూనో స్టార్ హీరో అనే కంటే స్టార్ యాక్టర్ అంటూ ఉంటారు. ఊరికే రాలేదు, హీస్ ఏ రోల్ ఇచ్చినా కూడా నాని. అండ్ థియేటర్లో సినిమా అంతా అయిపోయింది, బయటకు వచ్చేవారు చాలా మంది అమ్మాయిలు అనమాట. వెనకాల నుంచి ఉంటాం కదా, ఎగ్జిట్ వచ్చే వరకు చాలా పెద్ద లైన్ ఉంటుంది. సో అందరు చెప్పండి నాని స్మైల్. నవ్విందే తక్కువ నన్ను Especially- తిట్టుకుంటారు డైరెక్టర్ అని. యాక్చువల్లీ బట్ ఐ థింక్ లేదు మీ స్మైల్ ఉన్నదానికి చాలా ఉంది కాంప్లిమెంట్ అర్జున్ కూడా వీడితో ఉన్నప్పుడు కానీ వెరీ ఆనెస్ట్. ఇన్ఫాక్ట్ కొన్ని ఎమోషన్ సీన్స్ లో కూడా ఆ స్మైల్ అనేది అంటే మరీ ఎక్కువ కాదు, ఎంతవరకు కావాలో అంతవరకు. ఐ థింక్ దట్ ఈస్ మోర్ బ్యూటిఫుల్ దెన్ ద స్మైల్. ఐ Yes. So, థింక్ ఐ రియలీ అంటే నాకు ఫస్ట్ టైం నా స్మైల్ బాగానే అనిపించింది ఏంటంటే వెన్ మన సాంగ్లో జాబ్ వచ్చినప్పుడు దెన్ అది చూసి ఇలా అంటాను కదా, దెన్ ఐ థాట్ బికాస్ దట్ ఈస్ వెరీ సటిల్. ఇట్స్ నాట్ సో ఐ థింక్ నా సినిమాల్లోకెల్లా జెర్సీలోనే ఐ థింక్ నేను అదే అంటున్నాను, అక్కడ వాళ్ళందరూ కూడా నాని స్మైల్ గుడ్ మీటర్. నాని స్మైల్ చాలా బాగుందని చెప్పుకుంటున్నారు. సో బాగుంటుందని మాకు తెలుసు, బట్ ఈ సినిమాలో ఇంకా బాగుంది ఎక్కువ చేయకపోతే. ముందు అది నిజం అని నమ్మేసినప్పుడు ఇంకా బాగా అనిపిస్తుంది అండి. అదేదైనా సరే స్మైల్ అయినా ఏదైనా ఎనీ ఇమోషన్ అండ్ యూ బిలీవ్ ఇట్ ఇస్ ట్రూ, దెన్ ఇట్ ఆటోమేటిక్లీ ఎన్హాన్సెస్ ద హోల్. రైట్. అండ్ అంటే అన్ని సినిమాల్లో మీ యాక్టింగ్ చాలా బాగుంటుంది, అందరూ చెప్పిన విషయం ఇది, మేము చూసిన విషయమే. బట్ కానీ అర్జున్ అనే క్యారెక్టర్ యూనో నానికి ఇంకా చాలా కంఫర్ట్ లెవెల్స్ ఇచ్చాడు అనేది అనిపిస్తుంది ఈ సినిమా చూస్తూ ఉంటే. అందుకనే అర్జునే కంప్లీట్గా అర్జునే కనిపించాడు, నాని ఎక్కడ కనిపించలేదు. డైలాగ్ మాడ్యులేషన్లో కానీ లైక్ ఎక్స్ప్రెషన్లో కానీ సమ్టైమ్స్ యూనో నాని అనగానే డైలాగ్ మాడ్యులేషన్ ఇలా ఉంటుందని ఎక్కడో కొంచెం అనిపిస్తుంది, బట్ ఈ సినిమాలో ఎక్కడ అనిపించలేదు. అది కథ తను రాసుకున్న మాటలు తన ఓవరాల్గా తను పిక్చరైజ్ చేద్దాం అనుకున్న సెన్సిబిలిటీ వల్ల వస్తుందండి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను అర్జున్ని ఇలాగే చేద్దాం అని అనుకున్నాను, ఏదేమైనా సరే ఇలాగే చేద్దాం అనుకున్నాను. తను నాకు ఒక పంచ్ డైలాగ్ ఇచ్చాడు అనుకోండి ఒక పేపర్లో, అది నేను చెప్పేటప్పుడు అర్జున్ పోతాడు. అంతేగా అర్జున్ ఆటోమేటిక్గా అంటే ఐ కెన్ నాట్ బీ అర్జున్ అండ్ సే సంథింగ్ విచ్ ఇస్ క్లీషే. జస్ట్ బికాస్ హీ డిడ్ంట్ రైట్ ఎనీథింగ్ క్లీషే మీకు అర్జున్ కనపడ్డాడు.
సో ఇట్ హ్యాస్ టు ఫాల్ ఇన్ ప్లేస్. ఇట్స్ నాట్ ఇప్పుడు ఎవరైనా యాక్టర్స్ అంటే వాళ్ళ అన్ని సినిమాలు ఒకేలాగా ఉండవు. ఎందుకు ఉండవు అంటే కారణం, ఒక సినిమాలో అద్భుతం అనిపిస్తుంది, ఒక సినిమాలో. సో మన దగ్గర ఏమున్నా సరే మనం ఏం చేద్దాం అనుకున్న యాక్టర్గా వీ నీడ్ దట్ సపోర్ట్ ఫ్రమ్ ద డైరెక్టర్, ఫ్రమ్ హౌ హీ థింక్స్, అండ్ వీ హ్యావ్ టు బీ ఇన్ ద సేమ్ వేవ్ లెంత్. ఆలోచనలు కలవాలి, ఆ స్క్రిప్ట్ సపోర్ట్ చేయాలి, మాటలు సపోర్ట్ చేయాలి. దేర్ ఆర్ సో మెనీ థింగ్స్. When people say good performance, that it's just not good performance. For that there's so much support which is needed, which I got in Jersey. Right. సో ఎంత న్యాచురల్ వేలో అంటే ఆ సినిమా అలా చూసినంతసేపు వెళ్ళిపోతూనే ఉందన్నమాట, అర్జున్ని సారాని. సో చూస్తున్నంతసేపు ఆ సినిమా వెళుతూనే ఉంది, ఎక్కడ అసలు మేము కొంచెం కూడా డివేట్ అవ్వడం అలాంటిది లేదు ఈ ఫిలింలో. అండ్ చాలా చిన్న చిన్న విషయాలు ఇంటికి వచ్చాక కూడా గుర్తు చేస్తూ ఉంటాను. కాలినప్పుడు తను ఇది చేయడం, తను పడుకుంటుందేమో అనుకుంటే సో తన కళ్ళ నుంచి నీళ్ళు రావడం. సో ఇదంతా కూడా అంటే వైఫ్ ఎంత ఏమంటున్నా కూడా చేయమని, బట్ ఆ లవ్ అనేది వాళ్ళిద్దరి మధ్య ఒక లవ్ చేసుకొని పెళ్లి చేసుకున్నారు కదా. సో ఆ లవ్ అనేది ప్రతి చోట కనిపిస్తూ ఉంటుంది, ఎంత తిట్టుకున్నా ఎంత చేసినా కూడా. సో ఒక పక్క అలా తీసుకెళ్తూనే చాలా మెసేజెస్ కూడా ఇచ్చారు మీరు. ఏజ్ అనేది జస్ట్ నెంబర్, సీరియస్లీ ఏజ్ అనేది జస్ట్, అవును ఏజ్ అనేది జస్ట్ నెంబర్. లైక్ ఎప్పుడైనా చేయొచ్చు, ఏదైనా అనుకుంటే దృఢంగా నిశ్చయించుకొని ఎప్పుడైనా చేయొచ్చు, తెలిసిన విషయం ఎక్కడ ఇగ్నోర్ కానీ చెయ్యం కదా. బట్ అంటే అసలు మెసేజ్ తో అసలు టచ్ చేయాలి మనం ఒకటే సీన్లో. బట్ ఇట్ విల్ బి అప్లిఫ్టింగ్ డెఫినెట్లీ ఫర్ షూర్. yes సో చాలా చోట్ల అర్జున్ నుంచి అందరికీ చెప్పాడు, అర్జున్ కి చెప్తారు, అర్జున్ చెప్తారు. బట్ అర్జున్ని చూసినప్పుడు చాలా మందికి అనిపిస్తుంది, అర్జున్ ఏదైతే లైఫ్ స్టోరీ ఉందో ఆ స్టోరీని చూస్తే చాలా మందికి అనిపిస్తుంది. అండ్ ఇంకోటి ప్రయత్నిస్తూ దానికంటే కూడా యూనో ప్రయత్నించాలి లైఫ్ లాంగ్ అనేది డెఫినెట్. చెప్పలేదు ఆపలను నేను. సో ఇదేంటి మధ్యలో అలా పాజెస్ ఇచ్చాను కదా, ఏంటి అనేది థియేటర్లో చూడాలన్నమాట. డెఫినెట్గా చాలా మందికి అనిపిస్తుంది లైఫ్ లో యూనో ఎప్పుడైనా చేయొచ్చు నిజంగా, కొంతమందిని ఆపిస్తూ ఉంటారు. అందుకే నేను ఎడిట్ చేశాను, మధ్యలో కొంచెం ఎడిట్ చేశాను. బట్ అమేజింగ్ అది, అంటే ఎప్పుడైనా ఎవరికైనా చెప్పాలనిపించేది, అది లైఫ్లో చేయాలనిపించేది. అది అలా అనిపించడం చాలా తక్కువ. అయితే మనం కనెక్ట్ చేసుకుంటాం, బట్ పక్క వాళ్ళకి కూడా చెప్పాలి అనిపించే డైలాగ్ ఇచ్చారు. అది మెసేజ్ అనే అనాలి దాన్ని కూడా. మరి మీరు టీజర్లో డైలాగ్ గురించి మాట్లాడుతుంటే హ్యాపీగా చెప్పేసేయచ్చు. లేదు నేనే వేరేదాన్ని కంగారు లేదా అక్కడే టీజరేనా? కాదు 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 అక్కడ ఉన్నారా? ఓకే. సో ఇంత భయపడడం కనిపించింది కదండి టీంలో, ఇంతకీ అది చాలా హుక్ పాయింట్ అనమాట. థియేటర్లో చూడాలి కదా, సీరియస్లీ థియేటర్లో ఖచ్చితంగా థియేటర్లో చూడాలి. అండ్ నానిలో మీకు నచ్చింది, నానితో వర్క్ చేశారు, అర్జున్గా మార్చేశారు. నాని గారిలో నచ్చింది ఏంటంటే అండి, అంటే సినిమాలు చూసాం, ఆ యాక్టింగ్ అదంతా పక్కన పెట్టేస్తే నాకు ఫస్ట్ టైం నాని గారిని చూసింది ఎప్పుడంటే ఆయన వేరే షూట్ ఏదో జరుగుతున్నప్పుడు రోడ్డు మీద ట్రావెల్ షాట్ ఏదో తీస్తుంటే నేను పాసింగ్ వెళ్తున్నప్పుడు చూసా. సెకండ్ టైం ఏమో కూర్చొని అవును సార్ గచ్చిబౌలి దగ్గర నేను లోకల్ అనుకో, నేను లోకల్ మజ్ను అప్పుడు చూసాను మిమ్మల్ని ఫస్ట్ టైం. సెకండ్ టైం స్క్రిప్ట్ నరేషన్ కూర్చున్నా. సో బెస్ట్ క్వాలిటీ ఏంటంటే అండి, స్క్రిప్ట్కి ఏది అవసరమో అది 100% చేస్తారు. రైట్, అది యాక్టింగ్ కాదు, ఇంకా చుట్టుపక్కల చాలా ఉంటాయి కదా. అంటే పర్సనల్గా ఆయన కన్నా కూడా ముందు స్టోరీని ప్రయారిటైజ్ చేయడం అనేది సినిమాకి, దానికి నమ్మి పని చేసే టెక్నీషియన్స్ కానీ మిగిలిన కో యాక్టర్స్ అందరికి కూడా చాలా హెల్ప్ అవుతుంది. అది డైరెక్ట్గా ఎవరికి కనిపించదు. సో అంటే మేమందరం నేనేదో కష్టపడి రాసిన స్క్రిప్ట్ దాన్ని నమ్మి చాలామంది చేస్తున్నారు. ఇదంతా పక్కన పెడితే అందరికీ ప్రయారిటీ స్క్రిప్ట్ కదా, ఆ ఇంపార్టెన్స్ స్క్రిప్ట్ది కాపాడతారు ప్రతి చోట. అది సీన్స్లోనే, యాక్టింగ్లో అవ్వచ్చు, బయట అన్ని చోట్ల కూడా. ఓకే. అండ్ మళ్ళీ మళ్ళీ దాంట్లో కూడా మేము చూసాం కొంచెం పాస్ట్ ప్రెసెంట్ ఇలా నడుస్తుంటుంది. అండ్ ఈ ఫిలింలో కూడా ఏంటో సీక్రెట్ అది అనుకొని చేసింది ఏం కదా, నా దగ్గర ఉన్న స్క్రిప్ట్లు ఈ రెండే అలాగ ఉన్నాయి, కరెక్ట్గా 1, 2లో వచ్చినాయి అంతే. ఓకే, తర్వాత ఇంకా అసలు ఏముండదు. ఓకే. సో నెక్స్ట్ కూడా స్క్రిప్ట్స్ అన్ని రెడీగా ఉన్నాయి, రాసుకుని అయితే ఉన్నాయండి. రైట్. ఓకే. అండ్ అక్కడ ఆ చిన్న నానితో వర్క్ చేయడం ఎలా అనిపించింది మీకు? ఇంకేం లేట్ అయితే మళ్ళీ వచ్చేస్తుంది. నాకు కూడా అదే భయం వేస్తుంది, ఈలో పెట్టినట్టు. సూపర్ యాక్టర్ అండి అసలు. అది యా. సో డైలాగ్స్ అయితే సూపర్ గుర్తుపెట్టుకుంటాడు.
आपका बारे में कॉम्प्लीमेंट्स मतलब अच्छे अच्छे बातें बोल रहे थे. డైలాగ్స్ సూపర్ గుర్తుపెట్టుకుంటాడు. కాకపోతే ఏంటంటే సీన్ ముందు హ్యాపీయా సాడ్ అని అడుగుతాడు. అది కోడ్ అన్నాడు, ఆ మోడ్లోకి వెళ్ళిపోతాడు. వెళ్ళిపోయిన తర్వాత డైలాగ్ Oh my God. హ్యాపీ ఫేస్ సాడ్ ఫేస్ అని అడుగుతాడు. क्या है बोलेंगे. ఓకే ఫైనల్గా ప్రొడ్యూసర్ గురించి నాకు తెలిసి చాలా హ్యాపీగా ఉండుంటారు వంశీ గారు కదా. ఆబ్వియస్లీ వెరీ వెరీ అంటే ఇట్స్ ఎ ప్రౌడ్ మూమెంట్ కదండి. అంటే నాకు రిలీజ్ తర్వాత చాలామంది నేను పనిచేసిన ప్రొడ్యూసర్స్ ఫోన్ చేసి చాలా జెలసీగా ఉంది సితారా ఎంటర్టైన్మెంట్స్ అంటే ఈ ఫిల్మ్ని మేము ఎందుకు ప్రొడ్యూస్ చేయలేకపోయాం, దిస్ వుడ్ హ్యావ్ బీన్ అ ప్రౌడ్ ఫిల్మ్ టు బీ అసోసియేటెడ్ విత్ అన్నారు. సో వంశీ గారిని హ్యాపీగా లేడంటే పట్టుకుంటున్నారు. లేదు చాలా హ్యాపీగా ఉన్నారు అనిపిస్తుంది ఆయన అయితే. ఓకే థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. అండ్ సూపర్ ఫిలిం. అండ్ మామూలుగా అయితే ఇంటర్వ్యూస్ అయిపోయాక చెప్తూ ఉంటాం పైసా వస్తుంది ఫిలిం అని, బట్ ఎంత ఇచ్చినా తక్కువేనేమో ఈ సినిమాకి. బికాజ్ టైం అనేది చాలా విలువైంది. సో మీరు తీసుకున్న ఆ టైం చాలా చాలా విలువగా మళ్ళీ మాకు ఇచ్చారనిపిస్తుంది అనమాట. థ్యాంక్ యూ సో మచ్. సో ఇలానే ఇండస్ట్రీలో మరిన్ని మంచి చిత్రాలతో మీరు ముందుకెళ్ళాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ. సో అలాగే ఫిలిం గురించి అంటే బయట ఆడియన్స్ ఎలా అయితే రిసీవ్ చేసుకున్నారో ఇండస్ట్రీలో ఉన్న వాళ్ళు కూడా చాలామంది ఫిలిం చూడగానే ట్వీట్ చేయడం జరిగింది. ఎన్టీఆర్ గారు, విజయ్ దేవరకొండ, రాజమౌళి గారు వీళ్ళందరూ కూడా సో చాలా చాలా మంచి లైన్స్తో ట్వీట్ చేయడం జరిగింది. దాని గురించి ఏమంటారు? చాలామంది అండి, బన్నీ కానీ, రానా కానీ, రాజమౌళి గారు కానీ, తారక్ కానీ, విజయ్ కానీ అందరూ అసలు అంటే ఒక్కళ్ళని కాదు, యాక్టర్స్ నరేష్ మన జనరల్గా మీడియా ఫ్రెటర్నిటీ కానీ, డైరెక్టర్లు కానీ చాలా అన్ని ఐ థింక్ ఫ్రమ్ ఆల్ కార్నర్స్ అనమాట యునానిమస్గా అంత సపోర్ట్ చూపించారు. అండ్ మోర్ దెన్ అంటే జెర్సీని సపోర్ట్ చేశారనేది పక్కన పెడితే ఇన్ జనరల్ ఒక హెల్దీ వైబ్ కదా అది. ఒకళ్ళ సినిమాలో ఒకళ్ళు మెచ్చుకోవటం లేదంటే అంత ఓపెన్గా వచ్చి అండ్ అంత సూపర్లేటివ్స్ వాడుతూ బాగుంది నచ్చింది కాదు, వాళ్ళకి మనసుకి ఏమనిపించిందో యూనో అంత ఓపెన్గా ఫుల్ హార్ట్తో పోగొట్టడం అనేది ఫెల్ట్ వెరీ హ్యాపీ. రాజు గారు అయితే అప్రిసియేషన్ మీట్ కూడా పెట్టేశారు. వెరీ హ్యాపీ. అంతకు మించినే ఉంటుంది. మనతో పాటు పనిచేసే మనతో పాటు ఉన్న కొలీగ్స్ అందరూ అంత ఓపెన్గా ఇంత నచ్చింది, ఇంత బ్రిలియంట్ అని, ఇంత మాస్టర్ పీస్ అని ఇలాంటి మాటలు వాడుతూ ఓపెన్గా అంటే ముందు ఆ హెల్దీ అట్మాస్ఫియర్ మన ఇండస్ట్రీలో ఉందన్న ఫీలింగ్ ఉంటుంది చూసారా, దట్స్ ఎ బిగర్ ఫీలింగ్, బెటర్. రైట్. అండ్ ఆడియన్స్ కూడా మంచి సినిమా వస్తే వాళ్ళు ఎప్పుడు వాళ్ళ వైపు నుంచి వాళ్ళ వంతు వాళ్ళు చేస్తూ ఉంటారు. సో జెర్సీ కూడా రాగానే ఫస్ట్ డే ఫస్ట్ షోనే సూపర్ హిట్ చేశారు. సో వాళ్ళకి ఏం చెప్పాలనుకున్నారు? థ్యాంక్స్కి మించి అంటే ఇంకొక మాట ఏదైనా కనిపెడితే అది చెప్పుండేవాడిని. సో ప్రస్తుతానికి థ్యాంక్సే కాబట్టి అంటే ముందు వాళ్ళు ఇచ్చిన అంటే ఏ ఒక్క మెసేజ్ కూడా అంటే ఇప్పుడు ఎలా అయిపోయిందంటే విచిత్రంగా ఒక 100 మెసేజ్లోనో లేదంటే సోషల్ మీడియాలో ఎక్కడైనా ఎవరైనా బాగుంది అన్న మెసేజ్ పెడితే ఇదంటే అంటే ఆల్మోస్ట్ అది ఒక బ్యాడ్ మెసేజ్ లాగా అయిపోయింది. అంటే అస్సలు సినిమా బాగాలేదు అన్నంత సీరియస్గా తీసుకుంటున్నాం బాగుంది. ఎందుకంటే ప్రతి వాళ్ళు కూడా ఒక లైన్లో చెప్పట్లే, అందరూ ఏదో ఎక్స్ప్రెస్ చేయాలి. అంటే ప్రతిదీ ఒక అన్లెస్ పర్సనల్గా అంతగా కనెక్ట్ అవ్వకపోతే ఆల్మోస్ట్ చిన్న లవ్ లెటర్ లా రాస్తున్నారు ప్రతి మెసేజ్ని. ఒక పారాగ్రాఫ్ ఉంటుంది, వాట్ ఎవర్ దే ఫెల్ట్. నోబడీ సెడ్ అయితే సినిమా చాలా బాగుంది, నో, ఎవరు అలా చెప్పట్లేదు అనమాట. దట్ ఇట్ సెల్ఫ్ ఇస్ అన్ ఎగ్జాంపుల్ ఆఫ్ వాళ్ళకి ఎంతగా మనసుకు నచ్చేసి ఎంతగా నిజంగా తీసుకున్నారు సినిమాని కంప్లీట్గా. సో డెఫినెట్గా మాటలు చాలా వస్తుంటాయి, ఒకసారి నచ్చేస్తుంది దాని గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటాం అనమాట. అదే జరిగింది. అండ్ వన్ మోర్ హైలైట్, లైక్ ఈ ఫిలింలో నాని వాయిస్ వినిపిస్తూ ఉంటుంది, అది కూడా సూపర్గా ఉంది. ఓకే అంటే అదే ఎడిట్ చేసేసేయండి, అలాగే ఎంజాయ్ చేద్దాం సినిమాని, అది తీసేయచ్చు. డన్. అయితే సో మీరు కూడా సెకండ్ టైం సక్సెస్ అందుకున్నారు కదా, సో ఆడియన్స్కి ఏం చెప్పాలనుకున్నారు? ఐఎమ్ వెరీ థ్యాంక్ఫుల్. అంటే ఏదైనా ఒక విషయం చెప్పి ఒక నలుగురు ఉన్న చోట నలుగురిని కన్విన్స్ చేయడమే కష్టం. సినిమా తీసి అంతమంది యునానిమస్గా బాగుందంటే ఇంకా నథింగ్ లైక్ ఇట్. వెరీ థ్యాంక్ఫుల్ టు దమ్. ఓకే, చాలా షార్ట్ అండ్ స్వీట్. ఓకే శ్రద్ధ, say something about your film to the audience, like inta pedda. No, I feel like Nani was saying, the fact that all the big names of the industry are coming forward and openly complimenting the film, I think it goes to show that they're genuinely happy. So like when you say film fraternity means like like a family, like a brotherhood sort of. Right. So it just goes to show that
for them, just good cinema has to be appreciated, and that's what they're displaying. I think that's very good. In fact, not just here, even in where I come from, the Kannada film industry, Right. everyone's watching it and appreciating our film. And I think for this cinema industry, like for cinema itself, that's a huge deal. When language or state, it doesn't become a barrier, and you appreciate good cinema regardless of where it is, Right. where it is being made. I think that's really great, that the audiences are liking it. I said this today. I said I feel very welcomed. A couple of people said welcome to Tollywood, and that was the best thing I read on the internet for my personally. సక్సెస్ఫుల్ వెల్కమ్ టు టాలీవుడ్ అన్నమాట. Yes, సక్సెస్ తో and- వచ్చారు మీరు. yeah, and మామూలుగా లేదు ఎంట్రీ. Yeah, feel so proud that our film is like, it will go down in the history as a beautiful film. Yeah, that's what else is సంథింగ్ one లైక్ ఇంకా కొంతమంది కొంచెం బిజీగా ఉండేవన్నా చూడకపోతే వాళ్ళకి ఏం చెప్తారు ఆడియన్స్ కి? ఎందుకు ఇంకా చూడలేదు? అడుగుతున్నారు ఎందుకు ఇంకా చూడలేదు వై? సంథింగ్ అయింది ఆల్రెడీ. యా 3 days అయింది, చాలా మంది చూసేసారు. We will go on for lots of weeks. Yeah, Lots of weeks time ఉంది. You wanna say something? ऑडियंस मतलब कुछ स्पीच है क्या ऑडियंस के लिए? कुछ भी नहीं? एक्सीलेंट बोल. Excellent. Thanks. At least say thanks. थैंक यू ना बोलेगा सब अच्छा. क्या बोलूं? कर रहे हैं आपकी थैंक यू बोल. पे. थैंक यू. Okay, पप्पी जप्पी तो दे दोगे आप? क्या? पप्पी जप्पी तो कुछ तो देना चाहते हैं आप? कैमरा Star पकड़. now, Ronak. वो सब लोग आपको दे रहे हैं ना, आपको मिल रहे हैं शायद. Okay, thank you so much. थैंक यू थैंक्स. సో ఇంకా అందరూ చూసిన తర్వాత మళ్ళీ ఇంకో ఇంటర్వ్యూ చేద్దాం, తప్పకుండా. ఎందుకంటే కొన్ని ఎడిటింగ్ లో తీసేయాల్సి వస్తుంది. సో ఎడిట్ చేయని అప్పుడు interview అన్ని reveal ఏదైనా చేయొచ్చు, చక్కగా. అప్పుడు అన్ని రివీల్ చేయొచ్చు. Yeah. అందుకే తొందరగా చూసేయండి. ఇప్పటికి 3 రోజులు అయింది. ఎవరైనా చూడకపోతే వెళ్ళండి థియేటర్కి, చూడండి, ఇంకా పెద్ద సక్సెస్ అందించండి. దిస్ ఈస్ గీతా బాగా సైనింగ్ అప్. టేక్ కేర్, బాయ్. थैंक यू.